నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు చినకాశి రేవులో అత్యంత వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చినకాశి రేవులో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆద్యంతరహితంగా అద్భుతంగా సాగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాద వితరణ చేశారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డేరం శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, శ్రీలక్ష తులసి పూజా కమిటీ అధ్యక్షులు పచ్చిపులుసు ఆదినారాయణ, కార్యదర్శి నడుపల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కోశాధికారి శ్రీకాకుళపు పురుషోత్తం, కమిటీ సభ్యులు నడుపల్లె పేర్రాజు, చిత్తజల్లు చంద్రశేఖర్, బుజ్జన జవహర్ లాల్ నెహ్రూ, పత్తనంక సురేంద్ర కుమార్, మద్దుల సత్యనారాయణ మరియు భక్తులు పాల్గొన్నారు. అయ్యేవారికి కూడా సగర గర్భస్వే జంబోప్లక్షశాల దేహ బాక్లిక పర్బర కోసల కేకే నర్మదాయివారేణ కామలామహరే కావేలే గుణమాలా పుజాగా కౌశికే కన్నకే విచిత్రక మహాపుణ్యనదే ప్రవర్తతే పార్థివకల్పానంత కల్పగోరమకల్ప శ్వేతవరాహేవ సాత్రియాదికల్పానాం మధ్యే శ్వేతవరాహేవ సప్తరాయ దైవస్వరనందరే మాతృడా నమస్కారం చేస్తూ చెప్పడం త్రిగణే కూడా శివలోకే గౌరీలోకే నిత్యనివాస కన్యా आयुष्मदकबलासनस्य सकल दुर्दिनवसायनस्य सत्यसन्धस्य चन्द्रस्य तेजस्विनः समितन्द्रेण आनन्द
ఏదైనా ఉంటే మీ గుళ్ళు చేయొచ్చు చెప్పమంటారు. మీకు ఏదైనా సాక్షి కావాలంటే మీ గుళ్ళు చేయొచ్చు చెప్పమంటారు. మీ మనస్ఫూర్తిగా చెప్పమంటారు. మీ ఆత్మపడమంటారు. అటువంటి ఎటువంటి చేయడానికి ఆ మంత్రోపాసన చేసిన తర్వాత ఆ శిష్యుల్లో దివ్యమైనటువంటి శక్తి లేకుండా ఊరికే మనం కరెంట్ పంపించామనుకున్నాం. ఏమవుతుంది? 4 క్యాండిల్ ఉపాసనా శక్తి ద్వారా పంపిస్తే అది ఏమవుతుంది? శరీరానికి ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అలా సాధించినటువంటి मुहूर्त शुभ मुहूर्त स्तुतिदारोपणं कुर्यात् योगक्षेम सिद्धि क्रियादानादे धर्मे युज्यादादे वाचसस्मनेक देवैर्वर्णावन्तं प्रथमस्य दयोनिं राजिनं घृतवन्तको सवित्रे जगहर्तस्म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 हर्
ఇప్పుడు ధ్యాన వాహనాది మరి ప్రోత్సాహాన్ని కానీ కమిటీ అందిస్తే ఈ ఆలయాన్ని మరింత కట్టించే అవకాశం ఉంటుంది. ध्यायामि आवाहयामि नवरत्नविग्रहं सिंहासनं समर्पयामि पादयोः भाग्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आत्मनेयं समर्पयामि ఇక్కడే వెళ్ళి ఇక్కడ వేస్తే మళ్ళీ మనం తీసేసి జాగ్రత్తగా తీయడం చూడాలి. దేవుడి దగ్గర వేస్తే గొప్పగా
सर्वप्रयान भाव मजावे पुस्तकट्राल त्यार मा दंतान पूजन आजाक्रमज्ञान महाराज पूजन सुरेंद्र नेत्रे पूजन सहस्रचरिते मात्र पूजयामे महाविद्यान मा कल्याण वेंकटेश्वराय मातृपाठ लेखान जय दुर्गा प्रेम विमानांतर्गताय नमः मज्याभ्यर्चिता शेषना गोत्रान भावदेवान मारयन महातीर्थ भगवाद्रे महादेव प्रियान मा जनकेष्ठ प्रदान मा मार्कंडेय महातीर्थ जात पुण्य प्रदान भाव వాగ్మదే మన నిర్వచ్చపురం చినకాశీరేవులో వేయించేసినటువంటి శ్రీ అల్వేలుమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఉదయం నుంచి మొదలయ్యాయి. 5 రోజులు జరుగుతాయి. పాంచాంగికంగా వైదిక స్మార్తార్థ విధానంలో జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవాలు 6వ రోజు అన్న సమారాధన తోటి ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ రోజు మొదలై ఇప్పుడు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం దివ్య వైభవంగా జరుగుతోంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారికి అత్యంత భక్తి ప్రపత్తులతోటి ఈ ఉత్సవాల నిర్వహణకు కావాల్సినటువంటి అన్ని రకాలుగాను సహకరిస్తూ ఈ కార్యాన్ని ఉచ్చస్కంధాలపై వేసుకుని స్వామివారి యొక్క నిజానికి దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు, కానీ ముఖ్యంగా ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి మరి ఈ కార్యవర్గం ఈ స్వామి యొక్క లక్షపత్రి పూజా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహణ అనేటువంటి ఆర్థిక నిర్వహణాన్ని చేయబడుతుంది. 3వ రోజు అంటే ఎల్లుండ మంగళవారం నాడు స్వామివారికి లక్ష తులసి పూజ నిర్వహణ జరుగుతుంది. బుధవారం నాడు లక్ష తులసి పూజ నిర్వహణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష తులసి పూజ ఉంటుంది. ఆ తర్వాత సదస్యం అని చెప్పేసి వేదాశరచనం చేయబడుతుంది. స్వామివారికి వేదంతో వినిపించబడుతుంది. ఆ తర్వాత 5వ రోజు ఉదయం చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానం అయిన తర్వాత సాయంత్రం శ్రీపుష్పయోగోత్సవం తోటి ఈ ఉత్సవాలు 5 రోజులు అవుతాయి. 6వ రోజు శాంతి కోసం అని చెప్పేసి దాతలు మహారాజశ్రీ నడుపల్లి జగలింగేశ్వర దంపతుల వారిచే ప్రతి సంవత్సరం లాగే ఈ అన్న సమారాధన ఆర్థిక నిర్వహణ చేయబడుతూ వారి చేత నిర్వహించబడుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా భక్తప్రతో మనందరం పనిచేసి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా నెరవేర్చుకుని మనం ఈ స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని కోరుతూ నమస్కారం చేస్తున్నాను. గోవిందా గోవిందా.